ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు? ఈరోజు సభ పెట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు. మరి ఎలా అడుగుతున్నారు ఓట్లను? పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు? మీరు మాట తప్పిన వారు కాదా? రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోటు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు 70,000 కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం 6,500 కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం 600 కోట్లకు 10% అమ్మేశాడు. ఇక గంగవరం పోర్టు 30 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో 15 సంవత్సరాలకైనా గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఆశలు లేనే లేవు. ఏమంటున్నారు? మొన్న సజ్జల గారు అంటారు 600 కోట్లు మేము 600 కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్టులో అమ్మేసి, ఆ 600 కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే. అయ్యా సజ్జల గారు, మీకు 600 కోట్లే వచ్చిందా? మీకు 600 కోట్లు మాత్రమే ఉందా? మీకు ఈ 600 కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా? మరి 8 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం. 8 లక్షల కోట్లు అప్పు చేసేది మీ ప్రభుత్వం. కనీసం ఆ 8 లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు? మీరు మెట్రోకి ఏం చేశారు? 55,000 కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది. మరి 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులో 600 కోట్లు వస్తేనట ఆ 600 కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట.